హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అప్డేట్స్ జారీ చేస్తూ ఉంటుంది. పీఎఫ్ సభ్యుల సౌలభ్యం కోసం అనువైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి ఈపీఎఫ్ఓ సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఇకపై మీరు డబ్బులు విత్డ్రా చేయాలంటే కేవలం 3 రోజుల్లోనే మీకు కావాల్సిన డబ్బులు పొందవచ్చు. ఈపీఎఫ్ఓ అనేది ఉద్యోగుల భవిష్య నిధి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ సంస్థ నడుస్తూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు తప్పకుండా ఈ అకౌంట్ను కలిగి ఉంటారు. ప్రతి ఉద్యోగి శాలరీ నుంచి 12% బేసిక్ మీద ఆ అకౌంట్ కు జమ అవుతూ ఉంటుంది. అంతే మొత్తంలో కంపెనీ కూడా ఈపీఎఫ్ఓకు చెల్లిస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి ఈ అకౌంట్ తప్పనిసరి చేసింది. అయితే దీనిలోని నగదుపై కేంద్ర ప్రభుత్వం వడ్డీని కూడా జమ చేస్తుంది. అయితే ఈ డబ్బులను ఆ వ్యక్తి ఉద్యోగం నుంచి వదిలి వెళ్లడం లేదా రిటైర్ అయ్యే వరకు తీసుకోవడానికి వీల్లేదు. కానీ పెళ్లి ఖర్చులు, మెడికల్, పిల్లల చదువులకు సంబంధించి అవసరాలకు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులను డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ క్లెయిమ్ చేసిన డబ్బులు అకౌంట్లోకి జమ కావడానికి కాస్త సమయం పడుతుంది. ఒక్కోసారి వారం నుంచి 10 రోజుల వరకు కూడా సమయం పట్టే అవకాశాలున్నాయి. ఈ విషయంలో ఈపీఎఫ్ఓ కొత్త మార్పులను తీసుకొచ్చింది. ₹1,00,000 వరకు డబ్బులను 3 రోజుల కంటే తక్కువ సమయంలోనే అకౌంట్లోకి వచ్చే విధంగా మార్పులు చేశారు. అంటే 48 గంటల సమయంలో మీ అకౌంట్లో డబ్బులు జమ కానున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో అంటే ఆసుపత్రి ఖర్చులు, వివాహ ఖర్చులకు సంబంధించి క్లెయిమ్స్ త్వరగా క్లియర్ చేయనున్నారు. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రతి పీఎఫ్ ఖాతాదారునికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అందిస్తుంది. ఇక దీని ద్వారా వారు తమ పీఎఫ్ సంబంధిత సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు దాని నుంచే మీరు డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు. ఆధార్ కార్డుకు మీ యూఏఎన్ నెంబర్ లింక్ అయి ఉంటేనే మీ ఆన్లైన్ విధానంలో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే పీఎఫ్ కు సంబంధించి ఎన్నో సదుపాయాలను కల్పిస్తుంది. యాజమాన్యంతో సంబంధం లేకుండా మీ పాత పీఎఫ్ అకౌంట్ను కొత్త అకౌంట్కు మార్చుకోవచ్చు. ఈ సౌకర్యాలు ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్నట్లు ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఇక త్వరలోనే డెబిట్ కార్డు ద్వారా కూడా ఏటీఎం నుంచి డబ్బులను విత్డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. యూపీఐ ద్వారా కూడా పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునే విధంగా చర్చలు నడుస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.